శ్రీరామ నృపాల నీవు శివధనుస్సును విరిచిన వాడవు, దేవేంద్రుడు మున్నగు దేవతల చేత ప్రశంసలు అందుకున్న యుద్ధ వీరుడవు, ప్రకాశిస్తున్న కాకుత్స వంశానికి అలంకారమైన వాడవు, పరిపూర్ణ కాంతితో వెలిగే పున్నమ చంద్రుని వెన్నెల వంటి విశాలమైన కీర్తి కలవాడవు. అన్ని పురాణాల అర్థ వివరణలో అత్యంత సమర్థమైన వాగ్ధోరణి గల సూత మహర్షి గొప్ప గుణాల చేత మహోన్నతులైన ఆ ముని శ్రేష్ఠులకు సుఖయోగేంద్రుణ్ణి చూచి పరీక్షిన్ మహారాజు ఈ విధంగా అడిగాడని అన్నాడు. చంద్రసూర్య వంశాలు విస్తరిల్లిన తీరును, ఆ వంశరాజుల చరిత్రలను విన్నాము. ఉన్నవి ఉన్నట్లు మిక్కిలి ఆశ్చర్యం కలిగేటట్లు మాకు తెలియచెప్పావు. మహాత్ముడు లోకనాథుడు అయిన శ్రీ మహావిష్ణువు సత్ప్రవర్తన కల యదువంశంలో ఎందుకు జన్మించాడు, ఏ విధంగా నడుచుకున్నాడు, ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు చేశాడు చక్కగా వివరించండి. శ్రీహరి స్తోత్రం జన్మరాహిత్యానికి మందు, మనస్సుకు చెవులకు ఆనందం, మోక్షాపేక్ష కలవారికి స్థానం. అలాంటి శ్రీహరి స్తోత్రాన్ని విని కసాయివాడు తప్ప ఇక చాలు నా చెవులకు తృప్తి కలిగింది అనే మూర్ఖుడు ఇంకెవడైనా ఉంటాడా? ఇది వరలో దేవతలకు కూడా దాటసఖ్యం కాని భీష్మాది కురువంశ శ్రేష్ఠులతో కూడిన సేనా సముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఏ తెప్ప సాయంతో ఒక పసిబాలుడి పాదముద్రను దాటినట్లు దాటగలిగారు. పాండవ వంశాన్ని నిలబెట్టడానికి మహానుభావుడైన శ్రీకృష్ణుడు చక్రాయుధం చేపట్టి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వలన చైతన్యం లేనివాడినై మా తల్లి గర్భంలోనున్న నన్ను రక్షించాడు. పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు త్రికాల స్వరూపాలతో కూడి లోకంలోని జనులు వెలుపల లోపల నుండి జనన మరణాలను సంసార మోక్షాలను ఇస్తున్నాడు. ఆయన చరిత్రను అంతా చెప్పండి. సుఖయోగీంద్ర, బలరాముడు రోహిణీదేవి కుమారుడని ఇంతకుముందే చెప్పావు, కానీ ఇంకొక శరీరం లేకుండా దేవకీదేవి గర్భంలో ఆయన ఎలా ఉండినాడు? శ్రీకృష్ణుడు మధురలో తన తండ్రి ఉన్న మందిరాన్ని వదిలి ఏ విధంగా వ్రేపల్లెకు వెళ్ళాడు? ఎవరి ఇంటిలో ఉండినాడు? ఏమి చేస్తూ ఉండినాడు? తన మేనమామ అయిన కంసుణ్ణి ఎందుకు సంహరించినాడు? ఎన్ని సంవత్సరాలు ఈ నేల మీద మానవుడిగా జీవించినాడు? ఆయనకు భార్యలు ఎంతమంది? వారితో ఏ విధంగా ప్రవర్తించాడు? ఇంకా ఏమి చేశాడు? ఆ మాధవుని చరిత్ర అంతా నాకు వివరంగా చెప్పండి అని పరీక్షణ్ మహారాజు సుఖయోగేంద్రునితో ఇంకా ఇట్లా అన్నాడు. నీ ముఖపద్మం నుండి వెలువడిన విష్ణు కథ అనే అమృతాన్ని త్రావి త్రావి నా శరీరం ఉప్పొంగింది. దుఃఖం వదిలిపోయింది. దప్పిక, ఆకలి దూరమయ్యాయి. మనస్సు వికాసం పొందింది. పై విధంగా అంటున్న పరీక్షిత్ మహారాజు మాటలు విని వ్యాసపుత్రుడైన సుఖయోగి ఇలా అన్నాడు. విష్ణు కథలందే మనసు లీనమైన వారిని, విష్ణు కథలు చెప్పేవారిని, విష్ణు కథలు వినేవారిని ఆ విష్ణు కథా ప్రసంగం విష్ణుపాదం నుండి పుట్టిన గంగాజలం వలె పవిత్రుణ్ణి చేస్తుంది. పరీక్షిత్ మహారాజా, చెబుతాను విను. పూర్వం వేల కొలది రాక్షసులు రాజ్యాధికారాలు చేపట్టి తన్ను ఆక్రమించగా భూదేవి ఆ రాక్షస భారాన్ని మోయలేక గోరూపం ధరించి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా దుఃఖించింది. బ్రహ్మదేవుడు దయతో భూదేవిని ఓదార్చి ఆ భూదేవిని దేవతలను వెంటబెట్టుకుని విష్ణుమూర్తిని దర్శించాడు. పురుష సూక్తంతో ఆయన్ను స్తుతించాడు. సమాధిస్థితుడయ్యాడు. ఆ విధంగా సమాధిస్థితుడైన బ్రహ్మదేవునికి ఒక మాట వినిపించింది. తరువాత ఆయన, ఓ దేవతలారా, ఓ భూదేవి, నేను విన్న మాట మీకు వివరిస్తాను అని ప్రియంగా ఇలా అన్నాడు. దేవతల్లారా, మీరందరూ మీ మీ అంశలతో భూమి మీద యాదవ కులంలో పుట్టండి. లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు ప్రేమతో వసుదేవుని పుత్రుడుగా జన్మించి భూభారాన్ని అంతా తొలగిస్తాడు. దేవతా స్త్రీల్లారా, మీరు అందమైన శరీరాలు గలవారై శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని పూజించటానికి భూలోకంలో పుట్టండి. ఆదిశేషుడు ఆ విష్ణుమూర్తి కళతోనే శ్రీకృష్ణునికి అన్నగా పుట్టి ఆయనకు ప్రియమైన పనులు చేస్తూ ఉంటాడు. ఈ ప్రపంచం అంతా ఏ మాయ చేత మోహబుద్ధిని చెందుతూ ఉంటుందో ఆ విష్ణుమాయ విష్ణువు ఆజ్ఞ చేతనే ఆయన అంశతోనే ఒకానొక పని కొరకు భూమిపైన జన్మిస్తుంది. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పి దేవతలను సమ్మతింపచేసి భూదేవిని ఒప్పించి తన తొలి నివాస స్థానానికి వెళ్ళాడు. తరువాత యాదవులకు ప్రభువైన సూరసేన మహారాజు మథురాపురాన్ని రాజధానిగా చేసుకుని మధుర, సూరసేన దేశాలను పరిపాలించాడు. ఓ పరీక్షిత్ మహారాజా, శ్రీమన్నారాయణుడు ఏ మధురా నగరంలో ఎల్లప్పుడూ ప్రీతితో విహరించాడో ఆ మధురా నగరమే యాదవరాజులందరికీ రాజధాని అయ్యింది.
సూరసేనుని కుమారుడైన వసుదేవుడు ఒకరోజు మధురానగరంలో దేవకుని కూతురైన దేవకిని వివాహమాడాడు. నూతన దంపతులు ఎంతో సంతోషంతో రథమెక్కి బయలుదేరుతున్న సమయంలో ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు ఉత్సాహంతో చెల్లెలు దేవకీదేవి మరది వసుదేవుడు సంతోషించగా గుర్రాల పగ్గాలు చేపట్టి రథానికి ముందు భాగంలో పెద్ద నగారాలు, మద్దెలలు, శంఖాలు, తప్పెట్లు ఎడతెరిపి లేకుండా మ్రోగుతూ ఉండగా గుర్రాల్ని అదిలించి రథాన్ని నడపడానికి పూనుకున్నాడు. దేవకీదేవి తండ్రి తన కూతురికి పుట్టింటి వారిచ్చే కానుకలు ఇవ్వాలని ఆలోచించి ప్రేమాభిమానాలతో సంపదలతో నింపబడిన 1800 రథాలను, బంగారు కట్టుగొలుసులు గల 400 ఎత్తైన ఏనుగులను, 10,000 గుర్రాలను, ఉయ్యారులైన 200 మంది పనిగెత్తెలను అరణంగా ఇచ్చి పంపగా వధూవరుల జంట మార్గం వెంట బయలుదేరి వెళుతున్న సమయంలో గుర్రాల పగ్గాలు సడలించి వేగంగా రథాన్ని నడుపుతున్న కంసుని గుండెలు అదిరేట్లు ఆకాశవాణి హఠాత్తుగా ఇలా పలికింది: సంతృప్తితో ఉన్న నీ తోబుట్టువు దేవకి మెచ్చుకునేటట్లుగా నీవెంతో ప్రీతిగా రథాన్ని తోలుతున్నావు. మున్ముందు ఏమి జరుగుతుందో నీ వెరుగవు. ఈమె అష్టమ సంతానం నీ పాలిటి మృత్యువు అవుతుంది సుమా అని ఈ విధంగా ఆకాశవాణి పలుకగా భోజవంశాన్ని చెరిచేవాడైన కంసుడు అదిరిపడి మూపులు కదులుతూ ఉండగా వర నుండి కత్తిని భయంకరంగా లాగి జడిపించి చెల్లెలైన దేవకీదేవి కొప్పును చెదరలాగి ఒడిసి పట్టుకుని చెల్లెలని కూడా చూడకుండా తెగించి ఆమెను తెగ నరుకుటకు ప్రయత్నించాడు. ఆ సమయంలో వసుదేవుడు సమీపించి వధించినవాడు అగ్నిజ్వాలల వలె కోపంతో మండుతున్నవాడు పాపాత్ముడు అయిన కంసుణ్ణి వసుదేవుడు పూనికతో తన మంచి మాటలనని అమృతధారలతో కొంతకు కొంత శాంతపరిచాడు. బావా, అన్నమైన నీవు నీ చెల్లెలికి బంగారు నాణాలు ఇవ్వాలి, చీరలివ్వాలి, మర్యాద చెయ్యాలి, తీయని మృదువైన మాటలతో ఆదరించాలి. అంతేగాని ఆకాశవాణి పలుకులే నిజమని, నీకు మేలు చేసావని నమ్మి చెల్లెల్ని చంపవద్దయ్యా. నీ ప్రయత్నాన్ని విరమించు, ఓర్పు వహించు. నిన్ను వేడుకుంటున్నాను, దేవకిని వధించవద్దు. అంత మాత్రమే కాకుండా భోజవంశ ప్రభువైన ఓ కంస, నీవు మంచి వంశంలో జన్మించావు, పుణ్యాత్ముడవు. చెల్లెలు కూతురుతో సమానురాలు, అమాయకురాలు, అశక్తురాలు, నీ క్షేమాన్ని కోరుకునేది. ఎలాంటి కల్మషం లేని స్నేహితురాలు ఈ దేవకిని ఏదో ఆకాశంలోని పలుకులు విని తెగనరకటం న్యాయమా? ఇది చాలా పాపం. కనుక కోపం మాని ఆలోచించుకో. మానవులకు దేహంతో పాటే మరణం కూడా పుట్టుతుంది. ఈరోజైనా రేపైనా 100 ఏళ్లకైనా మరణం తప్పదు. జీవుడు మరణాన్ని పొంది కర్మానుసారి అయి పచ్చిగడ్డి మీద ప్రాకే జలగా తన ముందు భాగాన్ని పైకెత్తి వేరొక గడ్డిపరక మీద మోపి తరువాత వెనుక భాగాన్ని ఎత్తి ముందుకు సాగినట్లు క్రొత్త దేహాన్ని పొంది పాత దేహాన్ని వదులుతాడు. మానవుడు మేల్కొని ఉన్నప్పుడు చూచినవి, విన్నవి, ఆలోచించినవి అతని కలలో క్రమంగా కనిపించినట్లు మంచి చెడ్డ కర్మల ఫలాలు అతన్ని వెంబడిస్తాయి. తాను పూర్వం చేసిన కర్మలను అనుసరించే మనిషి మనస్సు అనేక వికారాలకు లోనవుతుంది. ఇంద్రియాలు ఎటు వెళితే ఆ మనస్సు అటే వెళుతూ ఉంటుంది. మనిషి ఎన్ని జన్మలెత్తినా అతని కర్మఫలాలు నశించవు, అవి అతన్ని వదలవు. నీటి కుంట చెరువు కొలను మొదలగు వాటి అందు సూర్య చంద్రాదులు ప్రతిఫలిస్తూ గాలికి కదులుతూ ఉన్నట్లే ప్రాణి తన కర్మ ఫలాలతో నిర్మితమైన దేహాల్లో కోరికలు కలవాడే కదులుతూ ఉంటాడు. మంచిని చెడును కలుగు చేసేవి కర్మలే. జీవుడికైనా బ్రహ్మదేవుడికైనా అంతే. అలాంటప్పుడు తాను కర్మలు చేస్తూ తనకు జరిగే మంచి చెడులకు ఇతరులు కారకులనటం ఎందుకు? అందువల్ల ఇతరుల్ని హింసించకూడదు. తనకు శుభం కలుగుతుందని ఇతరుల్ని హింసించినట్లయితే దాని ఫలితం ఊరికే పోదు, తర్వాతనైనా దాన్ని అనుభవించక తప్పదు. ఓ దయామయుడవైన కంసమహారాజా, ఈ దేవకి నీకు వరుసకు చెల్లెలే కాని నీ కన్నబిడ్డ వంటిది. చాలా మంచిది, గౌరవించతగిన ప్రవర్తన కలది, భయపడే స్వభావం కలది, పిన్నది, క్రొత్తగా పెళ్లి అయినట్టిది, చక్కని శోభ కలది, భయంతో వణుకుతుంది. నీకు చేతులెత్తి మ్రొక్కుతున్నాను, ఆమెను కాపాడు అని వసుదేవుడు సౌమ్యంగా కటువుగా మాట్లాడగా కంసుడు తన వేడి చూపుల నుండి నిప్పులు కుప్పలుగా రాల్చి దయలేని వాడే తెగించి దేవకిని చంపబోయాడు. అది తెలుసుకుని వసుదేవుడు అతని ప్రయత్నాన్ని ఏ విధంగా వంచాలా అని ఇలా ఆలోచించాడు.
చావు తప్పదు కదా అని మనిషి తెలివి తక్కువగా పిరికితనంతో ఊరుకోకూడదు. ధైర్యం వహించి బుద్ధి ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు అతడు స్వశక్తితో ప్రవర్తించాలి అని వసుదేవుడు నిర్ణయించుకొని ఆపదలో ఉన్న దేవకిని రక్షించటానికై పుట్టబోయే కుమారుల్ని వీడికి ఇచ్చివేస్తాననటం ప్రస్తుతానికి మంచిది. ముందు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈమె ఇప్పటికి ఊపిరితో ఉంటే రేపు మరో మార్గం దొరకదా? కొడుకులు పుట్టి వాళ్లకు మరణం తప్పనిసరి అయితే వీడు కూడా బ్రహ్మదేవుని చేత ఏ ఆపద పొందకుండా ఉంటాడా? అడవిలో పుట్టిన అగ్ని దావాగ్ని ప్రక్కనున్న చెట్లను విడిచి విజృంభించి ఎక్కడో దూరంలో ఉండే చెట్లను దహించినట్లు కర్మఫలాన్ని అనుసరించి జనన మరణ కారణం దూరంగా పోతూ ఉంటుంది. అందువల్ల ఇక నేను తడబడటం ఎందుకు? పుట్టబోయే కొడుకులను ఇస్తానని కంసుని బారి నుండి దేవకిని రక్షించటం ప్రస్తుతానికి తెలివైన పని. వీడు ఇప్పుడు ఆమెను చంపకుండా వదిలితే కొడుకులు పుట్టే నాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆనాటికి ఏ దైవమైనా అడ్డుపడకపోతుందా? దేవకి 8వ గర్భం నుండి పుట్టే కొడుకు కంసుణ్ణి చంపుతాడని గట్టిగా ఆకాశవీధి నుండి వినిపించింది. ఆ మాటలు ఎందుకు తప్పిపోతాయి? తప్పక జరిగి తీర్తాయి. అందువల్ల దేవకిని వెంటనే కంసుని బారి నుండి విడిపించటం మంచిది అని వసుదేవుడు అనుకుంటూ, వసుదేవుడు మృదువుగా మాట్లాడుతూ వెంటనే ఆ క్రూరుడైన కంసుణ్ణి తగు రీతిగా పూజించి మాటల పూలతో గౌరవించాడు. మనస్సు మండుతూ ఉన్నా ప్రశాంత ముఖంతో అతనితో ఇలా అన్నాడు: దేవకీదేవికి పుట్టిన పుత్రుని వల్ల నీవు చస్తావని ఆకాశవాణి పలికిందని కదా నీవు కోప్పడుతున్నావు. ఈమెకు పుట్టే కొడుకుల్ని చంపడానికి వరుసగా నీకిస్తాను అని ఈ విధంగా వసుదేవుడు పలుకగా కంసుడు విని అంగీకార సూచకంగా తలయూచి గుణాన్ని గ్రహించేవాని వలె ప్రవర్తించి దుఃఖిస్తున్న చెల్లెలి కొప్పు వదిలి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడు కూడా ఎలాగో బ్రతికి బయటపడ్డానని అనుకుని భార్యతో కలిసి తన మందిరానికి వెళ్లి సంతోషంగా ఉన్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఎడతెగకుండా కంసుని వల్ల కష్టాలు అనుభవిస్తూ దేవకీదేవి అందరి దేవతల భావాన్ని తాను పొంది ఏడాదికొక్కడు చొప్పున 8 మంది కొడుకుల్ని 1 కూతురుని ప్రసవించింది. ఆ కన్నబిడ్డలలో వసుదేవుడు ధైర్యం వహించి సత్యాన్ని పాటిస్తూ ఇచ్చిన మాట మీద నిలబడి పుత్రమమకారాన్ని వదులుకొని దేవకీదేవి మొదటిసారి కన్న కొడుకును కీర్తిమంతుడనే వాణ్ణి వెంటనే తెచ్చి కంసరాజుకిచ్చాడు. ఆడిన మాట తప్పకుండా, సంకోచం లేకుండా, మోసం చేయకుండా, కలత చెందకుండా తన కొడుకులను చంపేందుకై శత్రువుకు అప్పగించిన ధీరుడు వసుదేవుడు తప్ప లోకంలో మరొకడున్నాడా? ఓ పరీక్షిణ్ మహారాజా, సత్యవ్రతుడికి మాట తప్పడం తప్ప దుష్కరమైంది ఏముంది? అలాగే బ్రహ్మజ్ఞానికి బ్రహ్మ పదార్థం తప్ప ఇష్టమైంది మరొకటి ఏముంది? భగవద్భక్తిలో నిమగ్నుడైన వాడు త్యాగం చేయలేనిది ఏముంటుంది? అలాగే మేలు ఏదో కీడు ఏదో తెలియని వానికి కీడు అనేది ఏముంటుంది? ఈ విధంగా సత్యాన్ని తప్పకుండా కొడుకును తెచ్చి అప్పగించిన వసుదేవుని మాట నిలుకడకు మెచ్చుకుంటూ కంసుడు ఈ విధంగా అన్నాడు: నీ కొడుకును మరలా నీవే తీసుకొని వెళ్ళు. వీనివల్ల నాకు భయం లేదు, అందువల్ల వీడి మీద కోపమూ లేదు. నీ 8వ కొడుకే నా పాలిట మృత్యువట, అందువల్ల అప్పుడే వాణ్ణి వధిస్తాను. కంసుడు ఆ విధంగా అనగా వసుదేవుడు తన కొడుకును తీసుకుని వెళ్ళాడు. అయినా అతనికి ఆనందం లేదు. దుష్టుడైన ఆ బావగారి మాటలు విన్నా ఆ తరువాత ఎప్పుడు ఏమవుతుందో అని భయపడుతూనే ఉండినాడు. ఆ తరువాత ఒకరోజు నారద మహర్షి తిన్నగా కంసుని మందిరానికి వచ్చాడు. రహస్యంగా అతనితో రేపల్లెలో ఉన్న నందుడు మొదలైన వారు, వారి భార్యలు, కొడుకులు, బంధువులు, దేవకి మొదలైన స్త్రీలు, వసుదేవాది యాదవులందరూ నిజానికి దేవతలే గాని మానవులు కారు. కంస, నీవు రాక్షసుడవు. దైవ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు దేవకీదేవి పుత్రుడై పుట్టి భూలోకాన్ని చెరిచే దుష్ట రాక్షసులనందర్నీ సంహరిస్తాడని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళాడు. నారదుని మాటలు విని మిక్కిలిగా కుమిలి యాదవులంతా దేవతలని, గతంలో శ్రీహరి ఖడ్గంతో హతుడైన కాలనేమి అనే రాక్షసుడు తానే అని కంసుడు మనస్సులో మిక్కిలి కలవరపాటు నొందిన కంసుడు పెళ్ళుబికిన కోపంతో చెల్లెలు మరది అని కూడా చూడకుండా దేవకీ వసుదేవులను పట్టి బంధించాడు. విష్ణుమూర్తిని గుర్తు చేసుకుంటూ దేవకీ వసుదేవులకు పుట్టిన కొడుకులను వెంటనే వధించాడు. తండ్రి అని కూడా చూడకుండా యదువంశ సంజాతుడు, భోజాంధక వంశాలకు రాజు, నిర్మలుడు అయిన ఉగ్రసేన మహారాజును బంధించాడు. మితిమీరిన పట్టుదలతో విజృంభించి శూరసేన దేశాలను పాలించసాగాడు. లోకంలో రాజులు తమకు గొప్ప జీవితం ఉండాలని రాజ్యకాంక్షతో తల్లిదండ్రులనైనా, అన్నదమ్ములనైనా, బంధువులనైనా చంపుతారు. అంతేకాదు కంసుడు బాణాసుర, నరకాసుర, జరాసంధ, మహాసన, కేసి,
ధేనుకాసుర, బకాసుర, ప్రలంబాసుర, తృణావర్త, చాణార, ముష్టిక, అరిష్ట, ద్వివిధ, పూతన మున్నగు దుష్టుల్ని తనకు సహాయులుగా చేసుకుని యుద్ధాల్లో యాదవులను ఓడించాడు. యాదవులు తమ పదవులు వదులుకొని దిక్కులేక వలస వెళ్లి నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాల్లో తలదాచుకున్నారు. అందులో కొందరు యాదవులు అభిమానాలు వదులుకొని కంసుడిని సేవించారు. ఆ తర్వాత కంసుడు వెంటనే దేవకీదేవి కొడుకులను 6 మందిని వధించాడు. ఆదిశేషుడనే మహనీయమైన మనోహరమైన విష్ణు తేజస్సు దేవకీదేవి గర్భంలో 7వదిగా ప్రవేశించింది. ఆ సమయంలో విశ్వరూపుడైన శ్రీహరి తనను నమ్మి బ్రతుకుతున్న యాదవులకు కంసుని వల్ల భయం ఏర్పడుతుందని తెలుసుకుని యోగమాయాదేవితో ఇలా అన్నాడు: శుభస్వరూపిణివైన ఓ యోగమాయా శక్తి, నీవు గోపస్త్రీలు గోపాలకులు ఉన్న రేపల్లకు వెళ్ళు. వసుదేవుని భార్యలందరూ కంసుని చేత బంధింపబడి ఉన్నారు. కానీ రోహిణి అనే ఒక భార్య మాత్రం ఆ నందగోకులంలో తలదాచుకుని ఉన్నది. ఆమె మంచి గుణగణాలు కలది. దేవకి కడుపులో ఉన్న నా శేషుని తేజస్సును నీవు బయటకు తీసి నేర్పుగా రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. నేను నా అంశతో సకల శక్తులతో వైభవంగా దేవకీదేవికి కుమారుడుగా జన్మిస్తాను. ఆ తర్వాత నీవు నందుని భార్య అయిన యశోద గర్భంలో పుడతావు. నిత్య మంగళ స్వరూపిణివైన ఓ యోగమాయాదేవి, నీవు అనేక విధాలైన సంపదలకు నిలయమైన దానవు. అన్ని కోరికలు తీర్చగల దానివి అయిన నీకు మానవులు కానుకలను పూజలలో భాగంగా బలులను ఇస్తూ భక్తితో నిన్ను కొలుస్తారు. అంతేకాదు మానవులు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 పేర్లతో దేశంలోని ఆయా స్థానాల్లో నిన్ను పూజిస్తారు అని శ్రీ మహావిష్ణువు చెప్పి వెళ్ళమని ఆనతివ్వగా యోగమాయాదేవి మహాప్రసాదము అని అంగీకరించి వెంటనే విష్ణులోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి దేవకీదేవి కడుపులో దివ్య కాంతితో వెలుగుతున్న పిండాన్ని మెల్లగా బయటికి తీసి రోహిణీదేవి గర్భంలో ఉంచి వెళ్ళింది. అప్పుడు మధురానగర ప్రజలంతా దేవకీదేవి గర్భం పోయిందని కలత చెందారు. అంతలో రోహిణీదేవికి శ్రేష్ఠుడైన ఒక కుమారుడు జన్మించాడు. మిక్కిలి బలవంతుడు కావడం వల్ల బలభద్రుడని, లోకానికి ఆనందం కలిగించేవాడు కనుక రాముడని, దేవకీదేవి గర్భం నుండి బయటకు లాగబడినవాడు కావడం వల్ల సంకర్షణుడని అతనికి పేర్లు వచ్చాయి. రోహిణీదేవికి బలరాముడు పుట్టిన తరువాత, ఓ పరీక్షిన్ మహారాజా, శ్రీ మహావిష్ణువు అంశ వసుదేవునిలోకి ప్రవేశించగానే అతడు సమస్త ప్రాణుల చూపులను ఆకర్షిస్తూ సూర్య తేజస్సుతో ప్రకాశించాడు. అఖిలమై సర్వాత్మ స్వరూపమై తేజోవంతమై భువనాలకంతటికీ శుభదాయకమై ప్రకాశిస్తున్న విష్ణు తేజస్సు వసుదేవుని శరీరంలో ప్రవేశించింది. అలాంటి విష్ణు తేజస్సు అచ్చొత్తినట్లుగా వసుదేవుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టినాడు. ఆ తేజస్సును గర్భంలో ధరించడం వల్ల చంద్రునితో కొత్త కాంతులీనుతున్న తూర్పు దిక్కాంతవలే దేవకీదేవి ప్రకాశించింది అని చెప్పగా విని పరీక్షిన్ మహారాజు తర్వాత ఏమి జరిగిందని అడుగగా సుఖమహర్షి ఈ విధంగా చెప్పాడు. ఎంతో గొప్పగా బ్రహ్మాండ భాండాలనన్నిటినీ తన కడుపులో దాచుకున్న శ్రీహరి ఈ భూమిని ఉద్ధరించడానికై దేవకీదేవి కడుపులో ఒదిగి బాలభానుని వలె వృద్ధి పొందాడు. అంతలో దేవకీదేవి గర్భంలో విష్ణుమూర్తి వృద్ధి పొందే కొద్దీ శత్రువుల ముఖాలు వెలవెలపోగా గర్భవతి అయిన దేవకీదేవి ముఖం తెల్లబడసాగింది. ఉద్యమించే వైరుల కీర్తి మాసి నల్లపడిపోగా ఆమె చనుమనులు నలుపెక్కాయి. దుర్మార్గుల ఇండ్లలో పొగలెగయగా ఆమె నూగారు కిక్కిరిసిన వెంట్రుకల వరుసతో ప్రకాశించింది. శత్రువులకు ఆహారం మీద కోరికలు అడుగంటగా ఆమెకు అన్నం మీద కోరిక తగ్గింది. శత్రువులు అలసిపోతుండగా ఆమెకు అలసట ఏర్పడింది. శత్రువులకు శారీరక మానసిక మాంద్యం కలుగగా ఆమెకు కూడా బుద్ధిమాంద్యం ఏర్పడింది. శత్రువులు మట్టిలో కలియగా ఆమెకు మట్టి రుచించసాగింది. ఆ తరువాత పంచభూతాత్మకుడైన శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉండగా పంచభూతాలు ఆయన్ని సేవించడానికి వచ్చాయా అన్నట్లు ఆ గర్భవతిలో మార్పులు అనేకం అగుపించాయి. జలం ఆ బాలకుణ్ణి సేవించడానికి వచ్చినట్లు ఆమె శరీరం చెమటలు పట్టసాగింది. అగ్ని ఆ బాలకుణ్ణి సేవించడానికై వచ్చిందా అన్నట్లు ఆమె దేహకాంతి అధికమై మెరిసింది. వాయుదేవుడు సేవించడానికి వచ్చినాడా అన్నట్లు ఆమె నిట్టూర్పులు అధికమయ్యాయి. ఆ బాలుణ్ణి పూజించటానికి భూమి వచ్చిందా అన్నట్లు ఆమె మన్ను తినటం ఎక్కువయింది. ఆకాశం రూపుదాల్చి ఆ బాలకుణ్ణి సేవించడానికి వచ్చిందా అన్నట్లు
అంతకుముందు ఆకాశం వలె శూన్యమై లేదనిపించే ఆమె నడుము లావయ్యింది. ఆ తర్వాత ఇంకా దేవకీదేవి గర్భంలో రాక్షసుల శత్రువైన శ్రీహరి ఉన్నందువల్ల ఆమె మొలనూలు నెమ్మదిగా బిగుసుకుపోతూ ఉంటే శత్రువుల భార్యల మంగళసూత్రాలు సడిలిపోతున్నాయి. ఆమె శరీరకాంతి ఎక్కువగా పెరుగుతూ ఉంటే పగవారి భార్యల శరీరకాంతులు తరిగిపోసాగాయి. ఆమెకు ఆభరణాలు బిగువులవుతూ ఉంటే శత్రువుల భార్యల ఆభరణాలు తగ్గిపోసాగాయి. ఆమె కడుపు పెద్దదవుతూ ఉంటే శత్రువుల భార్యల కడుపులు పగిలిపోసాగాయి. ఆమెకు ప్రసవించే రోజులు దగ్గరయ్యే కొద్దీ శత్రువుల భార్యల ముత్తైదువులుగా ఉండే దినాలు క్రమంగా కడచిపోసాగాయి. ఇలా ఉండగా ఈ విధంగా లోకాలన్నిటినీ తన గర్భంలో మోస్తున్న శ్రీ మహావిష్ణువును తన గర్భంలో మోస్తూ ఉన్న దేవకీదేవి దుష్టుడైన పండితునిలోని సరస్వతి వలె, కుండలోని దీపకళిక వలె అన్న కంసుని ఇంట్లో నిర్బంధింపబడి ఉండింది. దేవకీదేవి చెరలో ఉన్న ఆమె ముఖ తేజస్సును, దేహకాంతిని, నడక తీరులోని సొగసును చూచి కంసుడు ఆశ్చర్యపడి తరచుగా భయపడుతూ తనలో ఈ విధంగా అనుకొన్నాడు. దేవకీదేవి గర్భం మనసుకు ఆందోళన కలిగేటట్లుగాను, చూడడానికి భారంగానూ ఉంది. ఇదివరకటి ఈమె గర్భాలు ఇలా లేవు. బహుశः విష్ణుమూర్తి ఈమె గర్భంలో ప్రవేశించాడేమో. ఇక నేనేమి ఆలోచించాలి, ఏమి చేయాలి? రోజురోజుకు దేవకీదేవి గర్భం పెరుగుతూ ఉంది. గర్భవతి అయిన చెల్లెలిని, అబలను నేను ఏ కారణం చూపి చంపేది? న్యాయ అన్యాయాల విచారణ ఎందుకులే అని చంపితే నా ఐశ్వర్యం, కీర్తి, ఆయువు, ధర్మం అన్నీ నాశనమైపోవా? వావి వరుసలు చూడకుండా ప్రవర్తించే క్రూరుడు బ్రతికినా చచ్చిన వాడితో సమానమని లోకులు నిందిస్తారు. అలాంటి వాడు నరకానికి పోతాడు. విచారించి చూస్తే దురాలోచనతో జీవించేవాడి బ్రతుకు ఒక బ్రతుకేనా అని నిర్ణయించుకొని క్రౌర్యాన్ని వదిలి ధైర్యం తెచ్చుకొని గాంభీర్యాన్ని వహించి శౌర్యాన్ని ప్రదర్శిస్తూ చెల్లెలని చంపటం అనే కార్యం మహాపాపంగా భావించి ఆ ప్రయత్నాన్ని విరమించి ఏమీ మాట్లాడకుండా మౌని వలె ఊరకుండగా తొలగించేందుకు వీలులేని పెద్ద వైరం ఏర్పడింది. మున్ముందు ఏమవుతుందో? దేవకీదేవికి ఎప్పుడు విష్ణువు పుడతాడో, పుట్టగానే పురిటింటిలోనే వాణ్ణి పట్టుకుని చంపివేస్తాను అని కంసుడు ఆమె ప్రసవించే సమయం కోసం ఎదురు చూడసాగాడు. దేవకీదేవికి పుట్టబోయే విష్ణువు మీద శత్రుభావన పెంచుకున్న కారణంగా కంసుడు ఇతర విషయాలు అన్నింటినీ మరచిపోయాడు. కంసుడు విష్ణుమూర్తి మీద ఎడతెగని కోపంతో తిరుగుతున్నా, భోజనం చేస్తున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, లేస్తున్నా, ఇలా అన్ని వేళల్లో ఆ విష్ణుమూర్తినే తలుచుకుంటూ జగత్తంతా విష్ణుమయంగా చూడసాగాడు. ఇంకా కంసుడు చెవులకు ఏ శబ్దం వినపడినా అది విష్ణుదేవుని మాటేమో అని వింటాడు. కంటికి ఏది కనిపించినా అది విష్ణుమూర్తి రూపమే కాబోలు అని చూస్తాడు. తాను తిరిగేటప్పుడు శరీరానికి గడ్డి పరక తగిలినా అది విష్ణుమూర్తి చేతి దెబ్బెమ్మో అని ఉలికిపడతాడు. ముక్కుకు ఏ సువాసన సోకినా అది హరి మెడలోని వనమాలికా సుగంధమేమో అని అదిరిపడతాడు. ఏ మాటలు పలికినా అవి విష్ణు నామాలని భ్రమపడతాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణుమూర్తిని గూర్చిన ఆలోచనలేమో అని ఆగ్రహపడతాడు. ఆ సమయంలో అనుచరులతో కూడి దేవతలు, నారదాది మహామునులు వెంటరాగా బ్రహ్మదేవుడు, శివుడు దేవకీదేవి ఉండే చెరసాలకేగి ఆమె గర్భంలో శిశువు రూపంలో ఉండే శ్రీ మహావిష్ణువును ఈ విధంగా స్తుతించారు. సత్యాన్నే వ్రతంగా కలవాడివి, మోక్షప్రాప్తికి సాధన రూపమైన వాడివి, భూత భవిష్యద్వర్తమానాలు మూడింటిలో ఉండేవాడివి, పంచభూతాలకు పుట్టుక స్థానమైన వాడివి, 5 భూతాలలో అంతర్యామిగా ఉండేవాడివి, 5 భూతాలు అంతరించిన తర్వాత కూడా మిగిలి ఉండేవాడివి, సత్యాన్ని మాట్లాడేవాడివి, అన్నింటినీ అందరినీ సమానంగా చూచేవాడివి. ఇట్టి నిన్ను శరణు వేడుతున్నాం. నీ మాయాశక్తి చేత జ్ఞానశూన్యులైన వారు నిన్ను అనేక విధాలుగా అనుకుంటున్నారు. కానీ జ్ఞానులు మాత్రం ఏకచిత్తంతో అన్నీ నీవే అని అంటారు. అంతేకాకుండా
ఇంకా మూల ప్రకృతి పాదుగా, సుఖదుఖాలు 2 ఫలాలుగా, సత్వరజస్తమో గుణాలు 3 వేళ్లుగా, ధర్మార్థ కామ మోక్షాలుగా చెప్పబడే పురుషార్థాలు 4 రసాలుగా, శబ్ద స్పర్శ రూప రసగంధాలను తెలుసుకునే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు 5 ఇంద్రియాలుగా, జ్ఞానేంద్రియాలుగా, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 స్వభావాలుగా, ఆకలి, దప్పిక, శోకం, మోహం, ముసలితనం, మరణం అనే 6 ఊర్ములుగా, రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే 7 ధాతువులు పై పొరలుగా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే భూతాలు 5, బుద్ధి, మనస్సు, అహంకారం అనేవి 3, మొత్తం 8 కొమ్మలుగా, 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు రంధ్రాలు 2, నోరు, మలమూత్ర ద్వారాలు 2, మొత్తం 9 రంధ్రాలు చెట్టు తొర్రలుగా, ప్రాణాపాన వ్యానోదాన సమానాలనే 5 ప్రాణాలు, నాగకూర్మ కృకర దేవదత్త ధనంజయాలనే 5 ఉపప్రాణాలు, మొత్తం 10 ప్రాణాలు ఆకులుగా, జీవుడు ఈశ్వరుడు పక్షుల జంటగా ఉండే సంసార వృక్షాన్ని పుట్టించటానికి, రక్షించటానికి, నశింపచేయటానికి ప్రభువవు నీవొక్కడివే. జ్ఞానులైన వారు ఏది సత్యము, ఏది నిత్యము తెలిసిన వారు ఏ వైపునకు వెళ్లకుండా తమ దేహాన్ని, మనస్సును నీయందే నిలిపి సంసారమనే సముద్రాన్ని నీ పాదమనే నావ ఆధారంగా ఆవుదూడ అడుగును దాటినంత సులభంగా దాటగలుగుతారు. నీవు సజ్జనులకు మేలు, దుర్జనులకు కీడు కలిగించే అనేక శరీరాలు ధరించి అన్ని వేళల్లో లోకానికి క్షేమాన్ని కలుగచేస్తూనే ఉంటావు. కొందరు తాము అన్నీ తెలిసిన వాళ్ళమనుకొని పనికిమాలిన విషయాలు తెలుసుకొని నీ నామ మాహాత్మ్యము తెలిసి కూడా నామ సంకీర్తనము చెయ్యరు. అధోగతి పాలైన వారి మార్గంలోనే తాము పరుగులు పెడతారు. నీచ జన్మలెత్తి మహా దుఃఖాల పాలవుతారని భావం. ప్రభు గొప్పవారు నీ వారై తమ హృదయాలని నీయందే నిలిపి జనన మరణ భయం లేనివాళ్లయ్యి ఏ అడ్డంకులు లేక ఉన్నతోన్నత స్థానమైన పరమపదంలో వర్ధిల్లుతూ ఉంటారు. ఓ విష్ణుమూర్తి, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనే 4 ఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తుండగా అన్ని లోకాల్లో సత్వమయం, పరిశుద్ధం, క్షేమంకరం అయిన దేహాన్ని నీవు పొందుతావు. శ్రీహరి, నీవు సత్వస్వరూపుడవి. అలా కాకుంటే నీ దేహం విజ్ఞానాన్ని కలిగించేది, అజ్ఞానాన్ని తొలగించేది ఎలా అవుతుంది? రజస్తమో గుణాల్లో కూడా నీవు ప్రకాశిస్తూ ఉంటావు. కానీ సత్వమయమైన నీ సహజ స్వరూపాన్ని సేవిస్తేనే సాక్షివై నీవు సాక్షాత్కరిస్తావు. మాటకు, మనస్సుకు అతీతమైన మార్గంలో గుణాలు, జన్మలు, కర్మలు లేనట్టి నీ రూపాన్ని, నీ నామాన్ని మహాత్ములు తెలుసుకుంటారు. నిన్ను భావించుకుంటూ, నిన్ను గూర్చి వింటూ, నిన్ను ధ్యానించుకుంటూ, నిన్ను స్తుతించుకుంటూ ప్రకాశించే వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. నీ పాదభక్తుడవుతాడు. ఓ పురుషోత్తమ, ఓ ఈశ్వర, నీవు జన్మించటం వల్ల భూభారం తొలగిపోయింది. నీ పాదపద్మాలు ఆదరువుగా నీ దయతో భూమ్యాకాశాలను పూర్తిగా చూడగలం. పుట్టడం, పెరగడం, మరణించడం మొదలైన వికారాలు ఏవీ లేని నీవు పలుమార్లు పుట్టడం అంటే అది కేవలం నీకు ఒక క్రీడే గాని నిజంగా నీవు పుట్టటమా? పుట్టటం, పెరగడం, మరణించడం మొదలైన దశలన్నీ మాయ. ఆ మాయ జీవులన్నింటినీ ఆవరించి ఉంటుంది. కానీ ఆ మాయ నిన్ను కూడా చుట్టుకొన్నట్లు నీ చెంతనే ఉన్నా నిన్ను ఆవరించే శక్తి దానికి లేదు. సర్వేశ్వర, ఆ మాయామయాలైన క్రియల్లో ఏ వ్యామోహం లేని ఏకో నారాయణో హరిహి అన్నట్లు ఒంటరివాడవు నీవు మాత్రమే. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, హయగ్రీవ, పరశురామ, శ్రీరామావతారాలెత్తి దుష్టుల బారి నుండి దయతో లోకాలను కాపాడిన నీకు మొక్కుతాము. ఇప్పుడు భూభారాన్ని తొలగించు స్వామి. కంసుడు మొదలైన దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలో మునిగిపోయి ఉంది. ముకుందా, లోకాన్ని కాపాడటానికి తల్లి కడుపులో నుండి వెంటనే బయటికి రావయ్యా. బ్రహ్మాది దేవతలు ఈ విధంగా విష్ణువుని ప్రార్థించి దేవకీదేవిని చూచి ఇలా అన్నారు: తల్లి, నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడు. రేపు పుట్టబోతున్నాడు. కంసుని వలన ఏమాత్రమూ భయం లేదు. మా మాట నమ్ము. ఈనాటి నుంచి మాకందరికీ క్షేమం చేకూరుతుంది. యాదవులందరూ సంతోషంతో పొంగిపోతూ ఉన్నారు. ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లాలి. దేవతలు ఈ విధంగా విష్ణువుని సంస్తుతించి
దేవకీదేవిని దీవించి బ్రహ్మ మహేశ్వరులతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. పద్మం వంటి ముఖం కలిగిన దేవకీదేవి ప్రసవించడానికి వేదన పడుతూ ఉంటే దుష్టుల మనస్సుల్లో ఏదో ఆవేదన కలిగింది. మంచివారి కష్టాలు నెమ్మదిగా తొలగుతూ ఉన్న సూచనలు కనిపించాయి. దేవకీదేవి దేవదేవుని ప్రసవిస్తూ ఉన్న ఆ సమయంలో 7 సముద్రాలు ఉప్పొంగినాయి. మేఘాలు ఆనందంతో ఆ విషయాన్ని చాటుతున్నట్లు గర్జించాయి. ఆకాశము గ్రహాలతోనూ తారకలతోనూ ప్రకాశించింది. దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లని గాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. ఆ అర్ధరాత్రి ఋషులు ప్రత్యేకంగా చేస్తూ ఉన్న హోమకుండాల్లో అగ్ని జ్వాజ్వల్యమానంగా వెలిగింది. తామర పూలతోనూ వాటిలోని ఝంకారాలు చేస్తూ తిరుగుతూ ఉన్న తుమ్మెదలతోనూ కొలనులు కలకల్లాడాయి. నదులు చాలా నిర్మలమైన నీటితో నిండుగా ప్రవహించాయి. శ్రేష్టమైన నగరాలతో, గ్రామాలతో, గోకులములతో, ఉత్సవాలతో భూదేవి వెలిగిపోయింది. పక్షుల కిలకిలారావాలతో, పుష్కలమైన పూలతో, పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు ఆనందం ప్రకటించాయి. దేవకీదేవి ఆ దేవదేవుడైన ఆ వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ పుష్ప వర్షాలు కురిపించారు. విశ్వావసు మొదలైన గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారు. రంభ మొదలైన అప్సరసలు నృత్యం చేశారు. సిద్ధులు అనబడే దేవతలు ఆనందంతో ఒకచోట చేరారు. చారణులు అనబడే దేవతలు భయం తీరి ఆనందించారు. దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లు భేరీలు మ్రోగించారు. అటువంటి సమయంలో దేవకీదేవి అర్ధరాత్రి వేళ విష్ణువుని ప్రసవించింది. అతడు రాక్షసులను శిక్షించేవాడు. అతన్ని ఆశ్రయించే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ సమయంలో తారలు, గ్రహాలు అత్యంత శుభమైన స్థానాల్లో ఉన్నాయి. విష్ణువుని ప్రసవించిన దేవకీదేవి శరీరం మెరుపు తీగలాగా దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ పుట్టిన బిడ్డడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయ మూర్తిగా ఉన్నాడు. ఆ సమయంలో పూర్ణిమ నాడు 16 కళలతో నిండిన చంద్రుని ప్రసవించిన తూర్పు దిక్కులాగా దేవకీదేవి ప్రకాశించింది. ఈ విధంగా దేవకీదేవి విన్నవించుకోగా శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు: అమ్మా, పూర్వం నీవు స్వయంభువ మనోకాలంలో పృశ్ని అని పేరుగల పరమ పతివ్రతవు. వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టి ఆది అందు బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఇంద్రియాలను నిగ్రహించి తెగించి ఎండకు, వానకు, గాలికి, మంచుకు ఓర్చుకుని ఒంటరిగా ఆకులలములను భక్షిస్తూ 12,000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. మీ దేహాలు తేజస్సుతో ప్రకాశించాయి. నా జపం చేసి నా మీద మనసు నిలిపి నన్నే పూజించారు. నేను ప్రత్యక్షమై స్థిరమైన వరాలు కోరుకోమ్మంటే నా మాయ వలన బిడ్డలు లేరనే బాధతో అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరుకోకుండా నాకు సాటి రాగల కొడుకునిమ్మని కోరుకున్నారు. నేను మెచ్చి ఆ వరం ఇచ్చి పృశ్ని గర్భుడనే పేరుతో మీకిప్పుడు జన్మించాను. అంతేకాదు, అదితి కశ్యపులనే పేర్లతో ప్రసిద్ధులైన మీకు పొట్టివాడి రూపంలో వామనుడనే పేరుతో ఇంద్రుడి తమ్ముడిగా మీకు పుట్టాను. అది నా 2వ జన్మ. మీకిచ్చిన వరం తప్పకుండా ఇప్పుడు ఈ 3వ జన్మలో మీకిద్దరికీ కుమారుణ్ణి అయ్యాను. జరిగిన పూర్వ వృత్తాంతమంతా మీకు చెప్పాను. ఇకపై మీ యందు నాకు జన్మ లేదు. మీరు నన్ను కుమారునిగా బ్రహ్మానంద స్వరూపుడనైన పరబ్రహ్మంగా భావిస్తూ నా మీద ప్రేమ వల్ల పునర్జన్మలేని పరమపదాన్ని పొందుతారు అని ఈ విధంగా చెప్పి జగత్ప్రభు అయిన శ్రీ మహావిష్ణువు శంఖ, చక్ర, గదా, ఖడ్గాదులను ధరించిన చతుర్బాహు స్వరూపాన్ని వదలి, ఓ పరీక్షన్ మహారాజా, తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు రెప్పలారపకుండా అట్టే తన్ను చూస్తూ ఉండగా మాయతో అప్పుడే పుట్టిన సుకుమార్ శిశువుగా మారిపోయాడు. కాలు, చేతులు కదిలించడం, కన్నులు మూసి తెరవడం, కేయుకేయమని ఏడవడం మొదలైన వేడుకలను చేశాడు. తరువాత వసుదేవుడు సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని వల్ల తాను ఆ బాలునికి చేయవలసిన పనులను తెలుసుకున్నాడు. కాబట్టి ఓ పరీక్షన్ మహారాజా, వసుదేవుడు ఆ బిడ్డను పురిటి ఇంటి నుండి దాటించి తీసుకుని పారిపోవాలని నిశ్చయించుకోగా అక్కడ గోకులంలో నందుని భార్య యశోదాదేవికి యోగమాయాశక్తి కూతురై జన్మించింది. అదే సమయంలోనే వసుదేవుడు చంటిబిడ్డడైన శ్రీకృష్ణుని చేతులతో ఎత్తుకుని ఎదకు అడ్డంగా అదిమి పట్టుకుని శబ్దం కాకుండా మెల్లగా అడుగులు వేసుకుంటూ ఒక్క ఊపున కావలి వాళ్ళ అడ్డుపాటును జాగ్రత్తగా దాటుకుని పురిటి ఇంటి నుండి బయటకు వెళ్ళాడు.
అక్కడ వ్రేపల్లెలో నందుని భార్య యశోదకు విష్ణుదేవుని యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారిని ఊరి కావలి వారిని కూడా ఒక చిత్రమైన మైకం ఆవరించింది. వసుదేవుడు పురిటింటిని దాటి చప్పుడు కాకుండా తప్పటడుగులతో ముందు చావడిలోకి వచ్చాడు. హరిమాయ వలన కాళ్లకు ఉన్న ఇనుపగొలుసుల అతుకులు ఊడిపోయాయి. చేతుల సంకెళ్ళు విడిపోయాయి. తలుపులకున్న తాళాలు ఆ దివ్య మహిమగల పాపని సంకల్పానికి అడ్డురాలేక కీళ్లు ఊడి పడిపోయాయి. ద్వారాలు వాటంతటవే తెరుచుకున్నాయి. వసుదేవుడు మెల్లగా ముందున్న చావళ్ళు దాటాడు. అక్కడ ఎక్కడా దాక్కోవడానికి వీలు లేకుండా అన్ని చావళ్ళు సూటిగా ఉన్నాయి. అయినా హరి మాయ వలన ఎవరూ చూడలేదు. వసుదేవుడు ద్వారాలు దాటుతూ ఉంటే వెనక నుంచి ఆదిశేషుడు ఆ ద్వారాలు మూస్తూ ఆయన వెనువెంటనే వచ్చాడు. పడగలు విప్పి ఆ బాలునికి గొడుగులాగా పట్టి నడిచాడు. వెనుక నుంచి ఏ ఆపద రాకుండా కాచుకుంటూ బయలుదేరాడు. వసుదేవుడు చీకటిలో తూలుతూ ముందుకు సాగిపోయాడు. అలా వెడుతూ ఉండగా అతని దారికి యమునా నది అడ్డు వచ్చింది. ఎగసిపడుతున్న తరంగాలు మళ్లీ విరిగిపోతూ దిక్కులను ఆకాశాన్ని ఏకం చేస్తున్నట్లు ఉరవళ్ళు పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. పూర్వం సీతాపతి అయిన రామచంద్రునకు సముద్రం దారి ఇచ్చినట్లు యమునా నది వసుదేవునకు దారి ఇచ్చింది. ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని దాటి హుటాహుటిన ప్రయాణం చేసి నందుని వ్రేపల్లిలో ప్రవేశించాడు. అక్కడ గొల్లలందరూ అతి గాఢమైన నిద్రలో ఉన్నారు. వారిని మేల్కొల్పడం ఇష్టం లేక వసుదేవుడు యశోదాదేవి నిద్రిస్తున్న స్థలం వద్దకు చేరాడు. ఆమె మైమరిచి హాయిగా నిద్రపోతున్నది. ఆమె ప్రక్కలో తన చేతిలోని చిన్నారి నల్లనయ్యను పడుకోబెట్టాడు వసుదేవుడు. వెంటనే ఆమె ప్రక్కలో ఉన్న ఆమె కుమార్తెను ఎత్తుకొని బయలుదేరాడు. జాగు చేయకుండా వేగంగా తిరిగి వచ్చి ఆ చిన్ని పాపను దేవకి ప్రక్కలో అనుమానం రాకుండా మెల్లగా పడుకోబెట్టాడు. సూరసుతుడైన వసుదేవుడు కాళ్లకు ఇదివరకు ఉన్నట్లుగానే సంకెళ్లను తగ్గించుకొని మనసులో కలతపడుతూ ఏమీ తెలియని వాని వలె భయపడుతున్నట్లు శరీరాన్ని వణికిస్తూ గంభీరంగా ముడుచుకొని కూర్చున్నాడు. ఓ పరీక్షిన్ మహారాజా, పద్మం వంటి కన్నులు గల యశోదాదేవి వసుదేవుడు తన దగ్గరికి బాలకృష్ణుణ్ణి తేవడం గాని తన బిడ్డను తీసుకుని పోవడం గాని తెలియక గాఢ నిద్రలో మైమరచి ఉండింది. తరువాత ఆ బాలిక ఆవురమని ఏడ్చింది. ఆ శబ్దం విని చెరసాల కావలివారు నిద్ర లేచారు. అటూ ఇటూ తిరిగి చూచారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. తరువాత సరాసరి కంసుని దగ్గరకు వెళ్లారు. దేవకీదేవి ప్రసవించింది, వెంటనే రండని అన్నారు. కంసుడు తొట్రుపాటుతో పడక మీద నుండి లేచాడు. భయంతో కంపింపసాగాడు. ముడిచిన అతని వెంట్రుకలు చెదిరిపోయాయి. పైనున్న ఉత్తరీయం జారిపోయింది. ధైర్యం సడలిపోయింది. కోపాగ్ని ఎగిసిపడి మిక్కిలి వైరంతో కంసుడు దేవకీదేవి ప్రసవించిన ఇంటికి వచ్చి ఆ ఆడబిడ్డను చంపాలని దగ్గరికి వచ్చేసరికి అంతటిలోనే దేవకీదేవి కంసునికి అడ్డంగా వస్తూ ఇలా పలికింది. అన్నా, శాంతించుమన్నా, వీడు నీ మేనల్లుడు కాదు, నీ మేనకొడలు ఆడపిల్ల, దీన్ని ఆదరించు. స్త్రీని చంపడం రాజధర్మం కాదు, మంచి పేరు తెచ్చుకో. మహాత్ములు నడిచే మార్గంలో నడువు. నేను నీ తోడబుట్టినదాన్ని కదా, నిన్ను శరణు వేడుతున్నానన్నా.